కడప నగరంలోని ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయం ఎదుట వైద్యమిత్రులు ఆందోళన చేపట్టారు. వారి ప్రధాన డిమాండ్లు: కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం అమలు చెయ్యాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి అంతర్గత ప్రమోషన్లు కల్పించాలి, ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు అందించాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పించాలి. సీఈఓ గారికి పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి న్యాయం కావాలి. 17 సంవత్సరాలుగా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కనీస వేతనం క్యాడర్ అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా క్యాడరు మరియు కనీస వేతనం కాంట్రాక్ట్ ప్రభుత్వ కాంట్రాక్ట్ 15 లక్షలు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా. ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. గత 17 సంవత్సరాల నుంచి మేము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్నాము. మాకు ఇంతవరకు ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మాకు క్యాడర్ ఇచ్చి జీతాలు పెంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఆరోగ్య మిత్ర ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి 15 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. డ్యూటీలో ఉండి రిటైర్డ్ అయిన ఆరోగ్య మిత్రకు మినిమం 10 లక్షలు బెనిఫిట్ ఇవ్వాలి అని ఈ 3 పాయింట్లతో మేము ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాము. దీని గురించి ప్రభుత్వం ఆలోచించేసి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము.